ఎట్లా అనిపిస్తుందా నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్. మీకు ఇంతవరకు మీరు ఎప్పుడు చూడండి చూపిస్తా ఫ్రెండ్స్. ఎట్లా అంటే హైదరాబాదు మీన అమెరికా రాదు, ఏది రాదు. హైదరాబాదు అంటే జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఇవే అనుకుంటారు ఫ్రెండ్స్. దానికి అమ్మ మొగుడు తయారైంది ఇక్కడ. ఈ ఏరియాలల్లో ఒక్కొక్కటి గాలిలా మేడలు అంటారు కదా, అవి ఉంటాయి ఇక్కడ. ఈ ఒక్కొక్కటి 30-40 అంతస్తుల బిల్డింగ్ చూపిస్తా. దేకో, మనం ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. గాలిలోకి ఉందా మేడాది. ఇంకా మీకు గిట్ల పోయి చూపిస్తా. అస్సలు సిస్సలైనా చమక్ చమక్ ఇలా మీకు చూపిస్తా. తప్పకుండా లైక్ చేసి చూడరు ఫ్రెండ్స్. ఏమంటావా? నువ్వు కూడా ఇంత చూడని చూపిస్తా. దా పోదాం దా. హైదరాబాద్ అంటే మీరు ఎక్కడనో ఏమంటారు ఫ్రెండ్స్, హైదరాబాద్ లాగా ఏ సిటీ ఉండదు ఫ్రెండ్స్. అంత మంచిగా ఉంటుంది సిటీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వెళ్దాం మనం. దిగుతారు ఇక కొండలు మింగి ఇట్లాంటి బిల్డింగ్లు కడతారు. రోడ్లు చూస్తే ఇట్లా ఉంటాయి, మనుషులు చూస్తే కొండలు మింగుతారు. ఇక ఇట్లాంటి బిల్డింగ్లు లేపుతారు. ఈ బిల్డింగ్ చూస్తే మీకు అనిపిస్తాను ఫ్రెండ్స్. చెప్పరే ముంగట పోతే ఇంకా మస్తు చిత్రకథలు చూపించాలి మీకు. ఇంకా పుష్పాల కూడా, మణికొండ ఏమో ఉన్నాయి ఇంకా. ఇక అస్సలు అయింది స్టార్ట్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్. చూడరి అస్సలు స్టార్ట్. ఇట్లకెళ్ళి చూసి అట్లా రౌండ్ వేసేస్తా, మీకు అర్థమవుతుంది. ఇదంతా పప్పు కూడా మణికొండ ఇదంతా అదే ఆ ఏరియా చూడరి. ఇది హైదరాబాదేనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా అనుకోవాలి మళ్ళా మీరు. వాళ్ళు కిరాక్ కాక అంటే కిరాకు లెక్కలు లేస్తాడు ఇట్లా. ఏమంటే అంటే నాకు కిరాకు ఉంటుంది కాదు. ఇక ఇది చాలు ఫ్రెండ్స్. మనం చూపిస్తాం ఇంకా. ఇగో పో వెనకకెళ్ళి పో. ఇవంతా చూడు కొండలు పిండేసి బిల్డింగులు కట్టారు. చూడండి ఫ్రెండ్, కొండలు పిండేశారు. ఇవన్నీ మాయమైపోయేది. ముంగడ మాయమైపోయేటి. ఆ లోపల చూడరు ఫ్రెండ్స్. ఆ లోపల మీకు బేస్మెంట్ చూపిస్తాగుర్రి. ఆ బేస్మెంట్ దిగు. ఆ బేస్మెంట్ చూపిస్తాను. ఈ బేస్మెంట్లు చూడాలి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. బేస్మెంట్లు ఇవంతా అట్లనే ఉన్నది. ఇది కూడా కొండలే ఉన్నట్టు పగలగొట్టి కట్టుకున్నట్టు. మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక్క తెలుగోడు కూడా ఉన్నాడు ఇక్కడ. అంతా బీహార్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు. ఒక్క తెలుగోడు కనవాడు ఇక్కడ పనిచేసేవాడు. కాల్సిందంటే ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకోరు. చలో మరి ఎట్లుంటుంది అనుకున్నావు? देखो पिक्चर, देखो अभी पिक्चर बाकी है दोस्तों. ఇదంతా మన హైదరాబాద్. దిస్ ఇస్ హైదరాబాద్ సిటీ. మీరు అమెరికాలో ఎక్కడో వేరే దేశంలో వేరే కంట్రీలో ఉన్నారనుకోకర్రి. దిస్ ఇస్ హైదరాబాద్. గచ్చిబౌలి ఏమంటారు,
గచ్చిబౌలి గిచ్చిబౌలి ఏ బౌలి ఇడికి రాదు. అట్లా ఉంటుంది మళ్ళీ హైదరాబాద్ అంటే ఈ ఏరియా మొత్తం ఇవే ఉంటాయి. ఇక మీరు ఇవి బిల్డింగ్లు చూస్తారు కదా, ఈ టవర్స్ మొత్తం మణికొండ ఏమంటారు, ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ హైదరాబాద్లో? మీరు చూడండి, ఇది మీకు ఇంకో అంటే చూడండి, మీరు హైదరాబాద్లో ఉన్నారు, వేరే కంట్రీలు ఎక్కడ లేరు. ఎవరెవరు ఎక్కడెక్కడ చూపిస్తే నేను మన హైదరాబాద్ని చూపిస్తున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు జరా. ఇట్లా ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది చెప్పా? ఇవంతా మనం ఇదంతా నేను దేనికి వాడతా చెప్పు? చూస్తే ఏడుస్తారు మళ్ళీ చెప్తే ఎందుకు మళ్ళా. మణికొండ ఫ్రెండ్స్, మణికొండ గండిపేటకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అట్లనే గండిపేట చెరువు కూడా చూస్తాం. దగ్గర నుంచి వస్తే ఇట్లా చూడాలి, దూరం నుంచి వస్తే మరి దూరం నుంచి మంచిగా కనబడతాయి, కానీ ఇక దగ్గర నుంచి అయితే అట్లా చూడాలి. ఇక చూడాలి ఫ్రెండ్స్. ఇట్లా పని చేసిన వాళ్ళు మనోడు తెలుగు ఒక్కడున్నాడు, తెలుగు ముఖమే కనబడదు ఇక్కడ. అంటే మనోళ్ళకు తెలుగు వాళ్ళకు పని మస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే చాలా పనులు ఉంటాయి, కాకపోతే మనోళ్ళు అందరు ఇప్పుడు చాలా ఏమంటారు, ఇది చూడరు, ఇది మీకు ఏమనిపిస్తుందో కావాలి ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని చూస్తే. ఇది మీకు చూడగా చిన్న కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్. అది ఏం లేకుండా 40-50 అంతస్తు ఉంటుంది. అది లెక్క పెట్టి చూపించాలంటే చూపించాం. ఏమంటారు వీడియో ఏమంటారు ప్రెస్ చేసుకొని మీరే లెక్క పెట్టుకోరు. ఇక ఆ ముంగట ఒక బిల్డింగ్ ఉన్నది చూడరు. నీకు ఎట్లా అనిపిస్తుందా ఇవన్నీ చూస్తే? అసలు హైదరాబాద్లో నువ్వు ఇట్లా ఉన్నదా నీకు తెలుసా? ఇవంతా ల్యాండ్ ఫ్రెండ్స్, ఇది ఖాళీ ల్యాండ్ ఇదంతా. ఎవడో వెంచర్ చేసిండు ఉన్నది ఇంకా. అనిపిస్తుంది దిస్ ఇస్ హైదరాబాద్. నేను ఎవరికి అడ్డం రాక ఊక ఆరని కొట్టకూరి. నేను ఎట్లా వాళ్ళ నాకు తెలుసు, ఆరని కొట్టే కాదు. దిస్ ఇస్ హైదరాబాద్ మెయిన్ సిటీ. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏదో సిటీ చూపించేది, ఇప్పుడు ఫ్యూచర్లో హైదరాబాద్ అంటే ఇక్కడికే వస్తారు. మణికొండ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ నార్సింగ్ ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ నార్సింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్. అండ్ ఏమంటారు గండిపేట చెరువు, ఇవన్నీ కలిస్తేనే ఇది. రోడ్లు చూడండి మీరు. చాలామంది ఏంటంటే ఎయిర్పోర్ట్ రోడ్కే సూపర్ నగర్ రోడ్ అనిపిస్తుంది, ఇక్కడ వస్తే ఉంటుంది రోడ్డు, అసలేం రోడ్డు. అట్లా అట్లా టైం పాస్కి వచ్చినా చిల్లి వేయాల మొత్తం. అంటే గండిపేట పోదాం ఇక. ఎలాతో పట్టుకోవద్దు ఫోను. ఎన్నిసార్లు చెప్తే బాగుంది బాగుంది బాగుంది, అది ఒక్కటే తప్పితే ఏం చెప్పావు ఇక.
ఎట్లా అనిపిస్తుందా నీకు? ప్రజెంట్ మనం గండిపేట మైసమ్మ గుడికి వచ్చినాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే గండిపేట మైసమ్మ గుడి ఉంటుంది, చూడండి బాగుంటుంది. ఇక్కడ ఇట్లా స్ప్రింగ్ సిస్టమ్ కుర్చీలు ఉంటాయి ఇక్కడ, మొత్తం స్ప్రింగ్ సిస్టమ్. మంచిగా ఉందారే. బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారి లోపలికి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళాలా. ఇట్లకెళ్ళి లోపలికి వెళ్తే గండిపేట మైసమ్మ టెంపుల్ ఉంటుంది. చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు. చల్ల నీళ్ళు ఇంకా ఇవన్నీ చెర్ల నీళ్ళు ఫ్రెండ్స్. ఇవి చెర్ల నీళ్ళ ఇప్పుడు మనకు ఇక్కడ కనిపించేది. చెర్లకెళ్ళి వచ్చే నీళ్ళు ఇవన్నీ. అబ్బా లోపలికి వెళ్తే గండిపేట మైసమ్మ గుడి. అబ్బా నేను కొబ్బరికాయ కొడతా. తిని కొట్టుంది. ఏది తిని కొట్టదు? నేను కొబ్బరికాయ కొడతా అని తెలుసుగా నీకు. హైదరాబాద్ పేట మైసమ్మ గుడి ఇది. అనుకోకుండానే దేవుళ్ళ దర్శనాలు అయితే మాకు. చూడండి ఫ్రెండ్స్. అబ్బా ఎంత చక్కగా ఉన్నది. పక్కకే రామా నా దర్శనం కాకుండా ఎక్కడో పోదాం అనుకున్నావు కదరా నువ్వు. వ్యక్తిగత
పైన శివుడు ఉన్నాడు ఫ్రెండ్స్. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు టెంపుల్ ఇక్కడ కడతారు, కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇదంతా చెర్లకెళ్ళి వచ్చే వాటర్ ఫ్రెండ్స్. ఇదంతా జాగ్రత్తనే, పడ్డా పడతాం. అబ్బా గండిపేట చెరువు మీద ఉన్నాం ఫ్రెండ్స్. అదంతా గండిపేట చెరువు. ఇక మనం ఏంటంటే అటు సైడ్ పోవాలి. గండిపేటలో ఇంకా రిచ్ ఉంటుంది, బిల్డింగ్లు అయినా ఇక్కడ రోడ్లు అయినా ఇంకా రిచ్ ఉంటుంది. అది చూపిద్దామని వచ్చినాం. ఇది చెరువు, గండిపేట చెరువు. ఒక రౌండ్ వేసి చూపిద్దామని వచ్చిన. మనోడు అక్కడనే పైసలు, టికెట్ పైసలు అంటాడు. ఏలే అట్లా పోయేస్తా అని చెప్పిన. లేదు ఫ్రెండ్స్, ఏమంటారు, నేను ఒకటి అనుకుంటే ఒకటైంది ఫ్రెండ్స్. ఇలా ఏమైంది? వెళ్ళిపోతా, ఇట్లా వెళ్ళిపోతా మేము. मैं रिटर्न जाता इधर से जाना అట్నే అట్లనే వెళ్ళిపోవాలి. మీరు పోయినా ఇక పోతాం. ఇక నువ్వేం ఫీల్ కాదు, నో ప్రాబ్లం. మనం చలే జాతా. ఆల్రెడీ మేము ఇంత ముందుకు వచ్చిన వీడికి నాకు ఉండవద్దు అవుతలేదు ఇక్కడ. చలే జాతా నేను బండి వేసుకొని వచ్చిండు. ఇట్లా చూసి ఆపాలట. ఆగితే పోదే ఆడ మన పని అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేచర్. దిగు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి గండిపేట చెరువు దగ్గర. ఇప్పుడు మనం గండిపేట చెరువు ఇటు సైడ్ ఉంటుంది. ఇది గండిపేట చెరువు. ఇక్కడ చూడండి, ఈ రోడ్లు చూడండి ఎట్లున్నాయో. ఇది సిటీ లోపలనే, సిటీ అవుట్స్కట్స్ కూడా కాదు. ఈ బిల్డింగ్ ఎన్ని అంతస్తులు కామెంట్లో పెట్టరు ఫ్రెండ్స్. మాకైతే చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఏమైనా ఒక 30-40 అంతస్తులు ఉంటుంది అది, కానీ ఈజీగా 30-40 అంతస్తులు ఉంటుంది. ఇక మీకు ఇదంతా మీకు నేను ఏం చెప్పిన ఫ్రెండ్స్, ఈ సినిమా హీరోలు వీళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కార్లు తీసుకొచ్చుకొని ఇక్కడ సిట్టింగ్లు ఉంటాయి. ఇక్కడ వాళ్ళవి బాగా ఏమంటారు, జీ పార్టీలు ఉంటారు కదా, వాళ్ళందరూ సిట్టింగ్ ఇవన్నీ ఏరియాలో. నైట్ కాగానే ఇట్లా వస్తారు. ఇక్కడ ఎవరు అంటే మనుషులు ఉండరు. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా ఎంత పాష్ ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది చూడాలి. అందుకే ఇటు ఎవరు అంటే ఇప్పుడు నేను చూపిస్తాను కాబట్టి మీరు వస్తారు కావచ్చు సున్నికి. కానీ ఈ ఏరియా చూడండి ఎట్లున్నదో. బద్దలు వాషింగ్ హాల్ కావాలా చెప్పే. ఇప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అటు చూడదు కదా. పీస్ఫుల్ ఉంది, పొల్యూషన్ అనేది లేదు. అంటే ఏరియా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా గండిపేట ఏరియా. ఇది కోకాపేట, గండిపేట, అది ఏమంటారు ఇంకోటి ఏదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పప్పుగూడ, ఉప్పుగూడ. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇటు చూపించాలా, ఇటు చూపించాడు. ఇది ఒక రౌండ్ వేసుకొని వద్దాం. మరి కిరాకాక చూపించిందంటే మినిమం మీరు చెప్పుకోవాలా ఎవరికైనా, అరే హైదరాబాద్లో ఇంతగానం ఉందా కథ అని. అంతే కదనే.
హైదరాబాద్ మీరు ఫారెన్ ఏమున్నాయి ఫ్రెండ్స్ ఫారెన్ హైదరాబాద్ దేకో ఏమంటే అదంతా అదు జస్ట్ హైదరాబాద్ వాచ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాచ్ ఇట్ చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దిస్ ఈజ్ హైదరాబాద్. చూడాలి ఫ్రెండ్స్ హైదరాబాద్ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. ఇంకా నేను ఏమంటారు ఫ్రెండ్స్ కొంచెమే చూపిస్తున్నా, ఎందుకంటే ఇక నేను ఇంటికి పోవాలి. ఆల్రెడీ ఏమంటారు గుడికి పోయి వచ్చినాం, అనుకోకుండానే వచ్చినాం, కానీ ఇక మనం మైసమ్మ గుడికి అయితే పోయినాం, అయిపోయింది. ఇంకేంటంటే ఒక లొకేషన్ చూపిస్తా, ఆ లొకేషన్ చూపించి వెళ్ళిపోతా. ఇది మీరు చూసేది కొంచెమే ఫ్రెండ్స్, ఇదంతా తిరగాలంటే మస్తు టైం పడుతుంది, రోజులు టైం పడుతుంది. ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇట్లా ఏమంటారు ఈవినింగ్ టైంలో ఇట్లా జర రిలాక్స్ కానీ వస్తాం ఇట్లా ఇక మీకు కూడా చూపించాలే కదా హైదరాబాద్ లాంగ్వేజ్ అంతే కదనే వీళ్ళ లాంగ్వేజ్ అది. అట్లా వస్తా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇట్లా వచ్చి ఇట్లా ఫోటోలు తీస్తా, వీడియోలు తీస్తా, ఇట్లా బిల్డింగులు చూసి నేనే సంతోషపడతా. ఇప్పుడు మీరు కూడా సంతోషపడతారు చేస్తాను. అట్లా మినిమం ఇట్లా ఎంజాయ్ చేయాలా. కానీ మస్తున్నది హైదరాబాద్ మణికొండ మస్తుంది చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇప్పుడు గండిపేట అటు కాదు, గండిపేట చెరువు ఇటు ఉంటుంది. ఆ చెరువు సైడ్ పోతున్నాం ఇప్పుడు మనం. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇదంతా మన హైదరాబాద్ లెక్క కొట్టలేదు, నాకు ఎక్కడో బయట ఉన్నట్టు అనిపిస్తుంది. ఇటు పోదామా మొత్తం గుట్టలు కూలగొట్టి కడతారు ఇండ్లను, బిల్డింగ్లను. కానీ మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ, అంతా బీహార్, ఒడిషా, చింగిరి జానియాలు ఉంటారు. ఎట్లుంది లొకేషన్? బాగుందా? మూవీ టవర్స్ అంటే సినిమాలు తీసుకోవాలి ఉంటారు, అంతే కదా. అది చూడరు ఫ్రెండ్స్, మొత్తం మీకు సిటీ ఇక్కడ నుంచి ఎట్లా కనపడతాం, కానీ మస్తు కనపడుతుంది కదా. ఇంకా ఫ్రెండ్స్ మళ్ళా ఇంకో గుడికి వచ్చినాం, ఇది శివుని గుడి అనే. ఇదంతా గండిపేట ఫ్రెండ్స్. ఇగో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇక్కడికి వచ్చినాం. మరి శివుని దగ్గరికి పోయి మొక్కుకొని వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది టెంపుల్. ఏందా గేట్లు వేసిరా? ఎంట్రన్స్ లేదా? ఎంట్రన్స్ లేదా అంటే బాగుందంటావు. కుందేవి పిల్లలున్నాయి ఇంట్లో, ఇట్లా గుడికి లాకేస్తే ఎట్లా? ఎవరి గుడి అలానే ఉంటున్నది కథ. ఇక్కడ మొత్తం ఫుల్ ఇక రిచ్ అంటే ఇక ఇక్కడనే ఉంటారు ఫ్రెండ్స్, అందుకే వీళ్ళు లాకేసుకున్నారు. అంటే వీళ్ళు కట్టించుకున్న గుడి కాబట్టి వీళ్ళు లాకేసుకున్నారు, అంతేగాని తాళం తీయరా? సెక్యూరిటీ ఈ తాళం తీస్తారా? మరి వచ్చినా నేను మనిషిని మరి జర తీసేది ఉంటుంది. మరి నేను పోవాలా లోపలికి దేవునికి క్యా మార్నింగ్ 6:30, ఈవినింగ్ 5:30. అచ్చా ఏం టెంపుల్? अलग अलग है सब, पूरा भगवान. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ టైం ఉంటుందా, మళ్ళీ ఈవినింగ్ టైం ఉంటుందట. ఇక మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వీడు హైలైట్ మనిషి ఉన్నాడు ఫ్రెండ్స్, వీడు
మొత్తం ఎడ్జ్లో ఉండి వాని సాహసం చూడండి ఎట్లా చేస్తుండో వాడు. కొంచెం కనుచూపు అవుట్ అయినా కిందికి రావాల్సిందే బండి. పోదామా? ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అట్లా పోయి ఇంటికి వెళ్ళిపోవాలి. పోయి అటు ఇంటికి వెళ్ళిపోవాలి. పైసలు ఉన్న వాళ్ళ గుడి కదానే. బాగా పైసలు ఉన్న వాళ్ళ గుడి. ఇక్కడ నుంచి మస్తు ఆడతాం కానీ హైదరాబాద్ సిటీ చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ముంబై కాదు, ఢిల్లీ. హైదరాబాదే మెయిన్ సిటీ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో కానీ. తెలుసలే పబ్లిక్కి, నా సంతోడు చెప్పేటోడు లేడు, అందుకే చూపిస్తున్నా. దిస్ ఈజ్ హైదరాబాద్ బేబే. ఎట్లుంది? ఇంత మంచిగా ఎవరు చూపించాడు ఇక నా లెక్క. హైదరాబాద్ ఒక అభివృద్ధిని కదానే, బాగా అభివృద్ధి చెందింది హైదరాబాద్. పోదామా ఇంటికి? ఇక గచ్చిబౌలికి వచ్చినాం ఫ్రెండ్స్. గచ్చిబౌలికి వచ్చినాం. ఏ చమ్మక్ వస్తున్నాయి కదా బిల్డింగ్లు. మేము అనుకోకుండా గచ్చిబౌలి సైడ్ వచ్చినాం. ఇక ఇది కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నామా. చూడండి మై హోమ్ ప్రాపర్టీస్ గచ్చిబౌలి. ఇక్కడ నైట్ టైంలో ఒక మాటారు షూటింగ్ జరిగింది. ఎవరిది? మన సుహాస్. ఇగో ఇక్కడనే ఈ ఏరియాలో అప్పుడప్పుడు షూటింగ్ జరుగుతాయి ఇక్కడ కొన్ని. మనం చూసినప్పుడు చెప్పాలి, ఇట్లా చెప్తే తెలుసుకుంటారు. అరే అన్న మస్తు చెప్తాను ఏదైనా కానీ అర్థమైందా? అలాగే అన్న మంచిగా చెప్తాడు, మంచిగా చెప్తాడు షూటింగ్లు బిల్డింగ్ల గురించి అని అనుకుంటారు. చెప్పాలా, మనకు తెలిసిన విషయం చెప్పాలా. ఇదంతా గచ్చిబౌలి బాగుందా, అటు ఎంతమంది మీరు చూసింది అది బాగుందా అని అడుగుతాం మనం. ఇక ఇక్కడ పలుకుందాం. ఇక నేను ఏమన్నా బరాబరా మాట్లాడినా కదనే. నేను బరాబరే మాట్లాడతా కదా. నువ్వు చెప్పు మై హోమ్స్ అంతే కదనే. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చూపించిన ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూపించినావా? అవు అంత అవు అట్లా పోయి ఇట్లా అర్థం చేయి. మళ్ళీ ఇది చూపించకపోతే మళ్ళీ మీరు ఫీల్ అయిపోతారు. అయ్యో చూపించినప్పుడు అన్ని నల్లకు కజరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేస్తాంది మాది. ఆఫీస్లోకి వెళ్ళి పెట్టుకొస్తాంది. ఎట్లుంది ఫ్రెండ్స్ ఇది? మంచిగా చాలా హైదరాబాద్ ఒక్క ఇంకో రూపం చూపిద్దామని ఇలా వీడియో చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎవడెవడో ఆ ఫారెన్ కంట్రీలాగా పోయి బిల్డింగ్లను చూపించి ఆడ చూపించి ఈడ చూపిస్తే కాదు. ఇక్కడ దేగో మేరా హైదరాబాద్ జాన్, మే హైదరాబాద్ లడ్కా, మే హైదరాబాద్ లడ్కా. ఏమంటే మరి కుమారాంటి కూడా మరి చూస్తాడే పొరి ఉంటుంది. కుమారాంటి ఈ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తా అంటే మళ్ళీ కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఒక కుమారాంటితో ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. అర్థమైందా ఫ్రెండ్స్?
అట్లా దిగిపోదాం అట్లా ఏమంటే చక్కగా పోయి అట్లా రైట్ పోతే ఇప్పుడు మీకు ఒకటి మంచి చూపిస్తాను. ఇదంతా హైదరాబాద్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఏమంటారు అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇక అన్నీ మీరు ఏమన్నా ఏమంటారు ఆల్ సాఫ్ట్వేర్ ఇవన్నీ బిల్డింగులు అన్నీ మనోళ్ళవి. ఈ కంపెనీలన్నీ ఫారెన్ కంట్రీలో ఉన్నాయి తెలుసా, తెలుసుకోరు. మేరీ షాన్ మేరీ హైదరాబాద్కి జాన్ అంటే అన్నట్టే. నేను హైదరాబాద్ అందరూ ఈ వీడియో ఇక్కడందరికీ ప్రియమైంది కదా. కుమార్ అంటే అడ్డా పోతుంది ఏం చిల్క. ఇక పోదాం బాయ్. తింటా ఇంటికే కదా పోయేది. మరి ఈ టైంకి ఉండయా నాలే. అబ్బా మంచిగా ఎంజాయ్ చేసినామని అప్పుడప్పుడు మాకు మెంటల్ ఎక్కిపోతే ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఈమెకు తెలియని జాగా అంటూ ఉండకుండా చేస్తాను తెలుసా ఫ్రెండ్స్. అంతా వీళ్ళకంటే నాకే హైదరాబాద్కి ఎక్కువ తెలుసు. ఏమంటావు నాకాదా హైదరాబాద్లో ఇటువంటిది ఒకటి ఉంటుంది నీకు తెలుసా చెప్పే నిజం. పట్టుకో అబ్బా ఏమైనా ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాకీ దీనికంటే మణికొండ అండ్ అటు అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవి హైలైట్ ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంటుంది కానీ దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఏమంటే ఎంత ఫ్రెండ్స్ ఇది మై హోమ్స్ ముందే కనిపించే బిల్డింగు. ఇక మనం ఈ వీడియో కట్ చేయాలి, కట్ చేయాలా కానీ ఇక అన్నీ సాఫ్ట్వేర్ మధ్య ఇక మై హోమ్ బిల్డింగ్స్ ఇవి ఏమంటారు. ఒక్కొక్కటి 2-3 కోట్లు ఉంటుంది లోపల ప్లాట్. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోరు. గాలిలో మేళలలో ఉండేవి. మీకు చెట్లు ఉండవు ఏముండవు. మీకు చెట్లు ఉండే ఏమున్నాయి పైకి పోయి గాలిలో ఉండదు. కొండలు వలగొట్టి ఇక్కడ గుట్టలు వలగొట్టి బిల్డింగ్లు కడతారు ఇక్కడ హైదరాబాద్లో. ఏమంటే ఇంత పెద్ద పురకారులు వేస్తారు. ఏమరా పోర్షే జాగ్వర్ వచ్చాను కాలం కొడతాను. అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇవాళ ఇట్లా గుట్టలు కొండలు ఇట్లా పిండి వేసి పలక కొట్టి ఇట్లా బిల్డింగ్లు కడతారు తెలుసా. ఇట్లా వెనక అనిపించే బిల్డింగ్లు అన్నీ అట్లాంటివి గుట్టలు సాఫ్ చేసి బిల్డింగ్లు కట్టుకుంటారు. ఇట్లా ఈ మణికొండ మొత్తం అట్లనే తయారైంది. ఏమంటారు మణికొండ, కోకాపేట్ అండ్ ఇంకోటి నార్సింగ్ అండ్ ఇంకోటి ఏది ఉంటాయి కదా గండిపేట. అన్నీ గుట్టల వల్ల కొట్టి ఇట్లాంటి గుట్టల వల్ల కొట్టి కట్టుకున్న మేడలు. దీంతో ఏంటంటే ప్రకృతి లాస్. ఏమంటారు వర్షాలు పడాయి. చూడడానికి 40 అంతస్తుల బిల్డింగ్లు, 50 అంతస్తుల బిల్డింగ్లు, 60 అంతస్తుల బిల్డింగ్లు వస్తుంటాయి కానీ ఫ్యూచర్ జనరేషన్ కష్టం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ చేసేందుకు చాలా టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12 దాటిపోయింది. ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా.
తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోతే. అట్లనే కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళీ వస్తాడు కిరాక్ కాక. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దుబాయ్ కాదు, ఫ్యూచర్లో దుబాయ్ అమ్మ మొగుడు అవుతుంది, అమెరికా అమ్మ మొగుడు అవుతుంది. మ్యాక్సిమం ఒక 10-20 సంవత్సరాలల్లో 10 సంవత్సరాల టాప్కి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ మెయిన్ సిటీ అయ్యే పొజిషన్ కూడా ఉంది. పొల్యూషన్ పరంగా అంత ఏముండదు ఫ్రెండ్స్ హైదరాబాద్లో. చూసిరు కదా ఏరియా. కొన్ని పాత బండ్లు చెక్అవుట్ చేస్తే నో ప్రాబ్లం పొల్యూషన్ పరంగా. వీడియో మీకు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. అట్లయితేనే మన హైదరాబాద్ కళాకి ఏందని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీ కిరాక టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్.